సో వెల్కమ్ టు వేణు టీవీకి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ఉజ్జయినిలో ఉన్న హరసిద్ధి మాత ఉన్నాం। మన బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ ఉంది కదా, మనకి విలేజెస్ లో ఎలా ఉంటది అంటే టెంపుల్ ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ దేవాలయం ఎదురుగా దీపకాంతితో ఉన్న ఒక స్తంభం ఉంటుంది। ఎట్ ఏ టైం వాళ్ళు పైకి ఎక్కుతారనమాట। ఎట్ ఏ టైం పైకి పైకి ఎక్కేసి ఒకేసారి లైట్స్ అన్ని వెలుగుతుంటాయి దీపకాంతిలో। ఇది ప్రతిరోజు సాయంత్రం 7 గంటల జరుగుతుంది। ఆ దీపకాంత వైభవం అంటే మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం అన్నమాట। అంటే అది ఆయిల్ తో నిండి ఉంటుంది, సో కాళ్ళు జారి పడతాయి అనేది లేకుండా వాళ్ళు చాలా సిన్సియర్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే టకటక ఎక్కేసి దీపాలు వెలిగిస్తారు। ఆ దీపకాంత ఏంటో చూద్దాం। థ్యాంక్ యూ సో మచ్। మరి ఇక్కడ టెంపుల్ హరసిద్ధి మాత టెంపుల్ చూసినట్టయితే మీకు కనిపిస్తారు, అక్కడ కూడా ముందుగా ఉంటుంది। ఇక్కడ లక్ష్మీదేవి రూపమే హరసిద్ధి మాత అంటే, అందులో దుర్గామాత కృష్ణుడికి హెల్ప్ చేశారు। అంటే ద్వాపర యుగనందు కృష్ణుడు జన్మించే టైంలో 3 ముఖాల్లో ఇక్కడ దర్శనం వస్తుంది, అవన్నీ మాయా అంటారు। మాయాదేవిగా అంటే 3 రంధ్రాల నుంచి అమ్మవారిని చూస్తాం అనమాట। ఆ విశేషం అనేది మీకు ఆల్రెడీ వీడియోలో నేను చూపిస్తాను। అంటే ఒక కన్నంలో చూస్తే ఒకలాగా కనిపిస్తారు, సెంటర్లో చూస్తే మరోలా కనిపిస్తారు, పక్కన చూస్తే మరోలా కనిపిస్తారు। ఇది చూసినట్టయితే ఇక్కడ లోపల కూడా అమ్మవారు చాలా అందంగా ముస్తాబై ఉంటారనమాట। ఈ టెంపుల్ కూడా ఫస్ట్ ఉజ్జయిని వచ్చిన తర్వాత ఇక్కడ స్వామిని చూసిన వెంటనే ఇది కూడా చూడాలంటే జ్యోతిర్లింగంలో ఇది ఒక భాగం అనమాట। మమలేశ్వర్ దేవాలయం, హరసిద్ధి మాత ఈ రెండు ప్రత్యేకమైన ఉజ్జయినిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి। అందులో ఒకటి ఏంటంటే సాందీపముని ఆశ్రమం ఒకటి ఉంది, భైరవ ఆశ్రమం భైరవ టెంపుల్ ఉంది, కాలభైరవ, అలాగే మమలేశ్వర ఆలయం ఉంటుంది, తర్వాత ఇంకా చాలా రకాల ప్రత్యేకమైన ఆలయాలు ఉంటుంది। మెయిన్ ఇక్కడ సిప్రా నది ఒడ్డున స్వామి ఉంటారన్నమాట। థ్యాంక్ యూ సో మచ్। టెంపుల్లో ప్రత్యేకమైన దీపాలు వెలిగించడం, ఈ దీపాలలో ఈ మొత్తం కూడా వెలిగించాలంటే వీళ్ళ లెగ్స్ దాని మీద బంధం పటాపట ఎక్కిసి మొత్తం లైట్స్ అన్ని వెలిగించేస్తారు। అదేంటో మీరు తెలుసుకున్నాం। शक्तिपीठ नंबर 13 13वां स्थान है माता रानी का। ये इधर एल्बो डाउन कोनी गिरी थी माता रानी की। 2 स्टैंड दीप मालिका स्तंभ, टोटल क्वांटिटी दीप 1011, टोटल 1011 दीप है दोनों में। 1011 टोटल 1011 टोटल। అమ్మవారి చెయ్యి పడిన ప్లేస్। ఓకే, ఈ శక్తిపీఠ 13వ शक्तिपीठ नंबर 13। हां, 1011 दीपों से रोज आरती होती है माता रानी की। ये आरती रोज दान दादा श्रद्धालु लोग मन्नत करते हैं, मान करते हैं, विश करते हैं, उसके लिए ये यहाँ पे दान करते हैं। और ये सारी दीप मालिका प्रज्वलित करके शाम को 7 बजे आरती होती है रोज प्रतिदिन माता रानी की। उसके लिए कोई भक्त दान कर सकता है इसमें। और ये सब दीप शाम को 7 बजे प्रज्वलित होंगे एवरीडे 7 o'clock। फायर इस टाइम 7 o'clock। 15,000 रुपीज मिनिमम चार्जेस एवरीडे डोनेटर। एवरी टाइम सिप्रा नदी का सेम टाइम हरसिद्धि माता का दीपकांति संध्याकालीन आरती सेम टाइम 10-5 मिनट का अंतर होता है। वेरिएशन इन 10 and 15 minutes climate change। टोटल दीप 1011। हाउ मच टाइम 7 o'clock। 7 o'clock पूरा दीप only 5 minutes। 5 minutes only। Fire is time only 5 minutes। 1 member or single? 4 member। एक ही दीपकांति दोनों 2 stand 4 members। Okay, so it's too hot गरम है इधर and 1 by 1 गरम है। कुछ सब टोटल वर्क इज मैनुअली। Okay, मैनुअली वर्क। My working time 33 year वर्किंग टाइम। तो इधर से जॉब काम करते हैं। So 13 years నుంచి 30 year। So how to feel Deepkanti? How do you feel? मतलब आप हैप्पीनेस माता रानी का आशीर्वाद है ये। इसको परंपरागत पीढ़ी दर पीढ़ी करते आ रहा है। ओके, है ना? ये बहुत पूर्व वाले है ना? ये 4th पीढ़ी। ओके, 4th स्ट्रीम। अभी आप इधर रुकोगे ना आरती में तो सारा जलता हुआ भी लेना इसको, है ना? फायर टाइम में
హరసిద్ధి మాత దేవాలయాల్లో ఎదురుగానే ఈ 2 దీపాలు ఉంటాయి. వీళ్ళు ఇక్కడ 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. సో 1011 దీపాలు ఉన్నాయి. కేవలం 5 నిమిషాల్లో దీపాలు వెలిగించేస్తారు. దాంట్లో ఆయిల్ బత్తి రెడీగా ఉంటుంది. వీళ్ళు వంశపారపర్యంగా ఇందులో వర్క్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంకా పిల్లలు కూడా, వాళ్ళ ఫాదర్స్ కూడా ఇక్కడే వర్క్ చేశారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ అండ్ మా మంగళాశాసనాల కోసమే ఇవి పనిచేస్తున్నాము అంటారు. దేవాలయాలు వర్క్ చేస్తారు. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది, హాట్ గా ఉంటుంది. అయినా సరే ఈ దీపాలని కేవలం 5 నిమిషాల్లో 1011 దీపాలు దాకా ఉంటాయి. అవన్నీ వెలిగించబోతున్నారు. అవేంటి ఇంకోసేపట్లో చూద్దాం. వీళ్ళంతా కూడా ఈ దీపాలు చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఇలా కూర్చొని ఉంటారు దేవాలయంలో. దేవాలయం ప్రాంగణంలో మొత్తం కూడా ముందు లోపలికి ఎలో ఉండదు అనమాట. వీళ్ళందరినీ ఇలా కూర్చొని చూస్తూ దీపాలని వెలిగించేంత వరకు కూడా ఎక్కడికి కూడా దర్శనానికి అనుమతి ఇవ్వకుండా ఇలా కూర్చోబెడతారు. కింద చాలా వేడిగా ఉంది, ఎండాకాలం. అందులో దీపాలు వెలిగిస్తారు కాబట్టి ఇందులో కూడా చాలా వేడిగానే ఉంటుంది. అయినా సరే ఎట్ ఏ టైం 2 దీపాలు ఎలా వెలిగిస్తారని చూస్తారు. అది చూద్దాం ఒకసారి. దీపాలని వెలుగులోకి పెట్టి దానికోసం ముందు బత్తి పెడుతున్నారనమాట. ఒకేసారి అన్ని దీపాలలో ఇలా దీప ఒత్తులు పెడతారు. వీళ్ళందరూ కూడా ఇలా చూడడానికి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడా వెలిగిస్తారు ఈ దీపాలని. హరసిద్ధి మాతా దేవాలయంలో ఇది ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడుతుంది. రెండు దీప స్టాచ్యూస్ మధ్యలో అమ్మవారి దేవాలయం. చుట్టూ ఇలా కార్పెట్ల మీద ఇలా అందరు కూర్చొని ఉన్నారు. సో వీళ్ళంతా ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. కనిపిస్తున్న హారతులన్నీ కూడా ఇంకా కొద్దిసేపట్లో వెలిగిపోబోతున్నాయి. ఇక్కడ లోపల చూస్తుంటే చక్కని నామకీర్తన జపం చేస్తూ ఉన్నారు కనిపిస్తారు. బయట అన్ని కూడా షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తాయి. ఈసారి డివోటీస్ అందరూ కూడా ఇలా ఇలా కూర్చొని కనిపిస్తున్నారు.
जय बोलो शिव शंकर जी की भी, माता जी की जय, माता जी की जय, माता जी की जय, हरसिद्धि माता की जय. ఇలా అందరూ కూడా జయ జయ నాదాల వల్ల మరికొద్ది సేపట్లో మనం ఈ హారతిని తిలకించబోతున్నాం అన్నమాట. आने जाने के रास्ते को जाम ना करें, जूता स्टैंड कर रास्ते को बंद ना करें, जूते चप्पल जूता स्टैंड पर ही उतारें. मंदिर परिसर में इधर उधर ना भटकें, मंदिर परिसर में किसी भी प्रकार की गंदगी ना करें. दर्शन करते समय मोबाइल बिल्कुल न चलाएं. ये ऊपर परिसर में जो आप लोग खड़े हैं, आप लोग बढ़ते जाए भैया. ये आप लोग जो खड़े हैं సిద్ధి మాతా దేవాలయంలో ఇక్కడ చక్కన చాటింగ్ అన్నమాట. అంటే నామ సిద్ధి చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ నామకీర్తన చేస్తూ కృష్ణ భగవాన్కి, అలాగే ముక్కోటి దేవతలు కూడా సర్వేంద్రియానం నయనం ప్రధానం ఎలా అంటారో అందరూ బాడీలో అన్ని ఎలా బాగుండాలని కోరుకుంటాను. సర్వేజన సుఖనోభవంతు సర్వ ప్రాణి సుఖనోభవంతు అంటూ చక్కని సంకల్ప భావంతో నామకీర్తన చేస్తూ జపాలు చేస్తున్న అర్చక స్వాములు కనిపిస్తున్నారు. ముక్కోటి దేవతల్లో ముందుగా కొలువైనది అండ్ లంబోదరుడు, వినాయకుడు, గణేశుడు అంటుంటాం. ఇక్కడ లక్ష్మీ గణేష సమేత వీళ్ళు నామ జపన చేస్తూ ఉన్నారు. సో దేవాలయం ప్రాంగణంలో అన్ని దీపాల్లో ఒత్తులు పెట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఒకేసారి 7 గంటలకి సిప్రా నదికి గంగా హారతిలాగా సిప్రా నదికి కూడా హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒకేసారి హారతినిస్తారు. ఈ ఆలయంలో ఇది ప్రత్యేక ఆకర్షణ హరసిద్ధి మాత ఉజ్జయిని. ध्यान से जितने भी दीप का देखने बैठे आप लोग रास्ता छोड़ के बैठे बीच में खड़े ना हो, आप लोग बैठ जाए. जितने भी दीप का देखने गए आप लोग बैठ जाए नीचे. क्या होगा बराबर अपने समाज की स्वयं सुरक्षा रखें. माता ने टिकट पर मकर का ध्यान रखें. भक्तवान कृपया ध्यान दें. मंदिर परिसर में जितने भी भक्तवान बैठे एक बार ये कार्य में शेरा दरबार की ध्यान दें. जेब में जेब पत्रों से सावधान रहें. अपने समाज की सुरक्षा रखें. माता मैंने
गेली मंगलसूत्र मोबाइल चीजों का ध्यान रखें। आप लोग आने जाने के रास्ते में सामना करें। देखने गए कितना ध्यान से आप लोग आने जाने के रास्ते को जाम न करें। एक बार हमारा बच्चे दिल को लगाएंगे सब बोल के दरबार की ध्यान से पानी का चेतन होने वाली है। सावधान रहे, अपने समाज की स्वयं सुरक्षा रखें। माता बहने चेहरे पर मंगलसूत्र मोबाइल की ध्यान रखें। से पहले मोबाइल बिल्कुल न चलाएं। अपना समाज महिला बच्चा है ध्यान से दर्शन करते समय मोबाइल बिल्कुल न चलाएं। मंदिर परिसर में किसी भी प्रकार की गंदगी न करें। दर्शन करते समय मोबाइल बिल्कुल न चलाएं। जेब कचरों से सावधान रहें। अपने सामान की स्वयं सुरक्षा रखें। माता बहने चेन पर्स मंगलसूत्र मोबाइल इन चीजों का ध्यान रखें। जितने श्रद्धालु टीचर हैं इनको ध्यान दें आप लोग। नहीं पालेगा हो चुकी है आप लोग उनके दर्शन हो चुके हैं। से बाहर को हट जाए। सावधान रहें। ध्यान दें आप लोग दर्शन के लिए लाइन में जाए। आप लोग क्या खड़े हो तो चलिए ध्यान दें। आप लोग दर्शन की लाइन में लगता है। दर्शन हो चुके हैं सावधान रहें। अपने समाज की स्वयं सुरक्षा रखें। माता बहने चेयर पर मंगलसूत्र मोबाइल चीजों का ध्यान रखें। लाइन लगते जाए। से बाहर को आप लोग लाइन करते जाए तब तक चालू है। बाहर को बढ़ते जाए। सावधान रहें। आप लोग दर्शन की लाइन में लग जाए। जिसके दर्शन हो चुके हैं वो सिप्रा नदी हारती।